దళిత క్రైస్తవుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును పదవి నుంచి తొలగించాలని, లేని పక్షంలో దళిత క్రైస్తవులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని జైభీంరావు భారత్ పార్టీ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత క్రైస్తవుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఈ నెల 28న ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులు సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా దళిత క్రైస్తవులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వాలు వారి న్యాయమైన డిమాండ్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం కోసం దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు దళిత క్రైస్తవుల పన్నులతో జీతాలు పొందుతూ అదే వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరించడం బాధాకరమని శ్రావణ్ కుమార్ అన్నారు. క్రైస్తవ మతంలో బాప్తిస్మం స్వీకరించిన తర్వాతే వ్యక్తి పూర్తి స్థాయి క్రైస్తవుడిగా గుర్తింపు పొందుతారని, చర్చికి వెళ్లడం లేదా క్రైస్తవ పేరు పెట్టుకోవడం మాత్రమే సరిపోదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు దళిత క్రైస్తవులపై వివక్ష చూపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అది ఒక సెట్ ఆఫ్ థింగ్స్ గా మూవ్ అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 నెలల నుంచి 4 నెలల నుంచి ఒక యుద్ధ వాతావరణం తలపించేటువంటి అంశం దళిత క్రైస్తవులు. ఈ అంశం ఎక్కడి నుంచి మొదలైంది అంటే, భీమవరం జిల్లాలో ఆకువీడు పెదపేటలో ఒక మతపరమైనటువంటి కట్టడం నుంచి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి చర్చకి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు తెరలేపారు. నేను మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేసేది ఏంటి అంటే, ప్రపంచ దేశాల్లో భారతదేశ సంస్కృతి, భారతదేశ ఔన్నత్యం కాపాడేటువంటి ఒకే ఒక్క అంశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో, మన దేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం, ఈ దేశంలో క్రైస్తవులకి, హిందువులకి, ముస్లిమ్స్కి, పార్సీలకి, ఎవరికైనా సరే, జైనులకైనా సరే, ఏ మతాన్నైనా ఏ దేవుణ్ణైనా స్వేచ్ఛగా ప్రొఫెస్ చేసుకోగలిగినటువంటి, ప్రాపగేట్ చేసుకోగలిగినటువంటి ఒక ఫండమెంటల్ రైట్గా ఉన్నట్టు ఆర్టికల్ 25 అనేది ప్రత్యేకంగా నేను మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయాల్సిన అవసరం. నేను మీ ద్వారా రఘురామకృష్ణంరాజుకో లేకపోతే రఘురామకృష్ణంరాజుని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. కుమార్ పోరాటమో, జైభీంరావు భారత్ పార్టీ పోరాటమో, లేకపోతే ఇక్కడ పోరాటం దళిత క్రైస్తవులు కానే కాదు, దళితులు కానే కాదు. ఈ దేశంలో ఒక రాజ్యాంగ హక్కుగా ఉన్నటువంటి ఒక హక్కుని ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మరొక్కసారి వచ్చింది. కాబట్టి ఆ రాజ్యాంగ హక్కు కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా మా మీద ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఇది ఒక మతానికి సంబంధించిన పోరాటం కాదు, ఒక వర్గానికి సంబంధించిన పోరాటం కాదు, లేకపోతే ఒక కులానికి సంబంధించిన పోరాటం కాదు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. చాలా మందికి ఒక భీమవరంలో, ఆకివీడులో, పెదపేటలో ఒక చిన్న 4 సెంట్ల గుడి వివాదం చాలా మందికి దాన్ని పూర్వాపరాలు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి నేను మీ ద్వారా ఇంకొకసారి ఆ పూర్వాపరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ కేసుని రైట్ ఫ్రమ్ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా వాదించి స్టే ఆర్డర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆ కేసు పట్ల నాకున్నటువంటి అవగాహనని రాష్ట్ర ప్రజల కోసం మరొకసారి నేను మళ్ళీ పంచుతాను.
40 సంవత్సరాల నుంచి ఒక టెంపుల్, అది గొంతెనమ్మ గుడి అంటామా రామాలయం అంటామా పక్కన పడేది, గత 30 సంవత్సరాల నుంచి ఒక గుడి శిథిలావస్థలో ఉందన్నటువంటి విషయం ఆ పత్రిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలిసింది. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక ఎమ్మెల్యే అండ్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజాప్రతినిధి హోదాలో ఆ రామాలయం కట్టడానికో రామాలయం నిర్మాణానికో లేకపోతే జై శ్రీరామ్ నిందానికో ఆ మతపరమైన కట్టడం దగ్గరికి వెళ్ళి అక్కడ లోకల్ వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులని కవ్వించటం మొదలుపెట్టాడు. ఆ లోకల్ వ్యక్తులు ఏమన్నా ఉన్నారంటే, సార్ ఇది గొంతెనమ్మ గుడి, మా కులదేవత, గొంతెనమ్మ గుడిని మేము కూడా పూజించడం లేదు, ఇది డైలాపిడేటెడ్ కండిషన్లో ఉంది అని లోకల్ ప్రజలు చెప్పిన సందర్భంలో లోకల్ ప్రజల్ని కన్విన్స్ చేసి అక్కడ రామాలయం కడతామా ఇంకో గుడి కడతామా కట్టండి. ఈ సందర్భంలో రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక వ్యక్తి శ్రీరామనవమి రోజున ఒక 400 మందిని వేసుకొని ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో, ఆ పెద్దపేట గ్రామంలో ఒక మతపరమైనటువంటి అలజడి సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. దిస్ ఇస్ అ ప్రీ ప్లాన్డ్ అటాక్. ఈ అటాక్ లో ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి గాయాలైన తప్పే, ఎవరి వైపు గాయాలైనా తప్పే, ఇటువైపు గాయాలైన తప్పే. ఒక ఎమ్మెల్యే సమస్యని పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే సమస్యను సృష్టించేటువంటి ఒక కార్యక్రమంలో ప్రీ ప్లాన్డ్ ఎజెండాగా తీసుకొని ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో కొట్లాట జరిగినప్పుడు నార్మల్గా ఇరువైపున కేసులు పెట్టాల్సినటువంటి పోలీసులు రఘురామకృష్ణంరాజుకి ఫేవర్గా పూర్తి స్థాయిలో 58 మంది మీద, ఇక ఆ గ్రామంలో ఆ పెద్దపేటలో ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు లేనేలేరు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని నెల రోజుల పాటు యుద్ధ వాతావరణం సృష్టించి ఆ గ్రామంలో, ఆ పెద్దపేటలో ఒక్క ఇంట్లో కూడా పొయ్యి వెలగకుండా, ఒక్క ఇంట్లో ఒక మగవాడు లేకుండా 30 రోజుల పాటు గ్రామాన్ని మొత్తాన్ని ఖాళీ చేయించి, మగ పిల్లవాడు కనపడితే చాలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్త కొట్టుడు కొట్టి కాళ్ళు పైకి ఏలాడదీసి తల కిందగా పెట్టి చిత్త కొట్టుడు కొట్టే విధంగా దళితుల కుటుంబాల్లో దళిత పిల్లలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, దళిత కుర్రవాళ్ళని, ముసలి ముతకాన్ని కూడా చూడకుండా తీసుకెళ్లి చిత్త కొట్టుడు కొట్టించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించినటువంటి ఒక ఎమ్మెల్యే యొక్క ఘన చరిత్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు మీ ద్వారా ప్రెస్ మీట్కి రాష్ట్ర ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయం మీద ఒక పర్టికులర్ ఎజెండాగా పెట్టుకొని అందరిని అరెస్ట్ చేయించి ఈరోజు గ్రామాన్ని ఖాళీ చేయించి నెక్స్ట్ డే నుంచి ఇక్కడ రామాలయం కట్టండి, తప్పేం లేదు. ఎందుకంటే రాముడిని కొలిచేటువంటి దేశంగా, రామ భక్తులు ఉన్నటువంటి దేశంగా అసలు ఒక మతపరమైన కట్టడానికి ఇంకొక మతపరమైనటువంటి వ్యక్తుల యొక్క పర్మిషన్ ఎందుకు అవసరం? వై ఇట్ ఈస్ రిక్వైర్డ్?